నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్, సమస్యను ఆమె కొని తెచ్చుకుంది, రేపు బాధితురాలిపై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు. ఇక ఒలింపిక్స్లో క్రికెట్, లాస్ ఏంజల్స్ క్రీడల్లో తొలిసారి మొత్తం 6 జట్లకు అవకాశం. టీ20 ఫార్మాట్లో మ్యాచ్లు 5 క్రీడాంశాలకు కొత్తగా చోటు. ఇక మరో ప్రధాన వార్త చూసినట్లయితే ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్, టారిఫ్ల వాయిదా వెనుక అనుమానాలు, స్వలాభం కోసమైనా ప్రతీకార సుంకాలు, ఇంటా బయట వెల్లువెత్తుతోన్న ఆరోపణలు, యూటర్న్కు ముందు అసలేం జరిగింది. ఇక పసిడి పరుగో ఒక్కరోజే 3,000 పెరిగిన ధర, 10 గ్రాముల గోల్డ్ 93,380 రూపాయలు. ఇక భారత్కు చేరుకున్న తెహవూర్ రాణా, ముంబై పేలుల కేసులో ప్రధాన సూత్రధారి రాణా ప్రత్యేక విమానంలో యుఎస్ నుంచి ఢిల్లీకి ల్యాండ్ కాగానే అధికారికంగా అరెస్టు చేసిన ఎన్ఐఏ. అడవి అలుసా, చట్టం తెలుసా, రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతోందా? సాధికార కమిటీ ప్రశ్నల వర్షం, క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆగ్రహం. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో విధ్వంసమా? అంచనా లేకుండా చెట్లు పక్షులు ప్రాణులపై విరుచుకుపడతారా? ఇక్కడ అటవీ శాఖ ఉన్నదా, పనిచేస్తున్నదా? కంచభూములు ఎవరనేది పాయింట్ కాదు, అది డీమ్డ్ ఫారెస్టా కాదా అనేది మా పరిశీలన. మీకు అటవీ రక్షణ చట్టాలపై అవగాహన ఉన్నదా? మీరు అడవి మీద స్వైర విహారం చేస్తుంటే పోలీసులే దగ్గరుండి మరీ రక్షణగా నిలిచారా? ఇదంతా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. తప్పుడు సమాచారంతో కమిటీని తప్పుదోవ పట్టించాలనుకోవడం క్రిమినల్ అఫెన్సే అవుతుంది. అధికారులపై కేంద్ర సాధికార కమిటీ మండిపాటు, 3 గంటల పాటు వాడివేడిగా సమావేశం. ఇక గురువారం హైదరాబాద్లోని కంచగచ్చిబౌలిలో పర్యటించి అడవిని నరికివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తోన్న సుప్రీంకోర్టు సాధికార బృందం. మీకు ఫారెస్టు చట్టాల మీద కనీస అవగాహన ఉన్నదా? రాత్రికి రాత్రే అన్నేసి బుల్డోజర్లతో చెట్లు పక్షులు ప్రాణుల అంచనా లేకుండా విధ్వంసం చేస్తారా? ప్రత్యక్షంగా చూస్తుంటేనే గుండె తరుక్కుపోతోంది. మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మీరు అటవీ ఆవాసం మీద స్వైర విహారం చేస్తుంటే మీకు పోలీసులు రక్షణ వలయంగా వచ్చారు. ఈ రాష్ట్రంలో అటవీ శాఖ ఉన్నదా? ఇక్కడ రాజ్యాంగం నడుస్తోందా అని రాష్ట్ర ప్రభుత్వాధికారులపై కేంద్ర సాధికార కమిటీ మండిపడ్డట్టు తెలిసింది. హెచ్సియు భూముల విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ గురువారం కంచగచ్చిబౌలిలోని భూములను పరిశీలించింది. కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, సభ్యులు మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ చంద్రప్రకాష్ గోయల్, మహారాష్ట్ర మాజీ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సునీల్ లిమయే సుమారు గంట పాటు అటవీ అంతటా తిరిగి అక్కడి వాస్తవ పరిస్థితిని అంచనా వేశారు. ఇక హరిత హననంపై సుప్రీం పరిశీలన, కంచగచ్చిబౌలికి కేంద్ర సాధికార కమిటీ చెట్లు నరికిన ప్రాంతంలో బృందం పర్యటన, తమతో కలిసి పరిశీలించాలన్న విద్యార్థుల అభ్యర్థనకు అధికారుల అనుమతి నిరాకరణ. ఉదయం నుంచి వరుస సమావేశాలతో బిజీ విద్యార్థులు, యూనివర్సిటీ, జేఏసీ, రాజకీయ పార్టీలతో కమిటీ భేటీ, నివేదికల స్వీకరణ. ఎంసీహెచ్ఆర్డీలో విద్యార్థులతో సమావేశం, సర్కారు దౌర్జన్యం, పోలీసుల అక్రమ కేసులపై పూసగుచ్చినట్టు వివరించిన విద్యార్థులు. ఇక తాకట్టులో కనికట్టు, ఆ 5,000 కోట్లు ఏమైనాయి? రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాల అమలు కోసం 10,000 కోట్ల రుణం వెచ్చిస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చిన ఓ కథనం. కంచగచ్చిబౌలి భూ వ్యవహారంలో అన్ని అనుమానాలే. ఐసీఐసీఐకి 400 ఎకరాలు తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్ 170 కోట్ల కమిషన్ ఇచ్చి మరీ 10,000 కోట్ల రుణం. ఆ డబ్బుతో రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా ఇస్తామని లీకులో. గత డిసెంబర్ 28న ప్రభుత్వ ఖాతాలోకి తాకట్టు పైసలు జమ. భరోసాకు ఇంతవరకు 5,000 కోట్లు ఖర్చు చేసిన సర్కార్ ఇప్పటికీ సగం మంది రైతులకు, కూలీలకు అందని భరోసా. మరి మిగిలిన 5,000 కోట్ల సొమ్ము ఎటుదారి మళ్లింది? అదే డబ్బుతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్టు ఆరోపణలు, ముగ్గురి కోసం పప్పు బిల్లాల్లా పంచిపెట్టారని అనుమానాలు. గత ప్రభుత్వ అప్పులపై తప్పుడు మాటలు. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు, ఆస్తుల కల్పన, వ్యవసాయ రంగ పురోగతి కోసం కేసీఆర్ ప్రభుత్వం రుణం తెస్తే అప్పులపై ఇప్పటికీ రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది కావస్తున్నా ఇంకా గత ప్రభుత్వాన్ని అప్పులపై నిలదీస్తూనే ఉన్నారు. అదే సమయంలో 1,60,000 కోట్ల అప్పు చేసిన రేవంత్ ప్రభుత్వం ఏ సంపద సృష్టించిందో, ఏ సంక్షేమానికి సంపూర్ణంగా ఖర్చు చేసిందో అంతుపట్టని విషయంగా మారింది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలపై ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 10,000 కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం అదంతా రైతుల కోసమేనని నమ్మబలికింది. ఆ మేరకు రైతు భరోసా, ఆత్మీయ భరోసా కోసం రుణం తెచ్చామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మరోవైపు రైతు భరోసా, ఆత్మీయ భరోసా పంపిణీ సగంలోనే ఆగిపోయింది. అది పూర్తి కావాలంటే డబ్బులు కావాలన్నట్టుగా సర్కారు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. రైతు పథకాలను చూపి మరీ తెచ్చిన అప్పులో 5,000 కోట్లు ఏమైనాయి? ఎటుదారి మళ్లినాయి? ఇక డీకే ఆఫీసులో విచ్చలవిడి అవినీతి, బ్రోకర్లతో నిండిన కర్ణాటక డిప్యూటీ సీఎం కార్యాలయం. అవినీతి చీడలో బీజేపీని మించిన కాంగ్రెస్ సర్కార్, కాంట్రాక్టర్ల సంఘం సంచలన ఆరోపణలు. రైతుకో న్యాయం, సీఎంకో న్యాయమా? రైతు తన పొలంలో చెట్టు నరికినా జరిమానా వేస్తారు. కంచగచ్చిబౌలిలో వేల సంఖ్యలో చెట్లు కూల్చితే చర్యలేవి?
3 జింకల మృతికి కారణమైన రేవంత్కు ఎన్నేళ్ల శిక్ష పడాలి? అటవీ రెవెన్యూ శాఖలు నిద్రపోతున్నాయా? హెచ్సియు భూముల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలను ఉల్లంఘించింది అన్న హరీష్ రావు. సుప్రీంకోర్టు సాధికార కమిటీకి 200 పేజీల నివేదిక అందజేసిన బీఆర్ఎస్ బృందం. గుట్టుగా కుడికట్టు. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ పనుల్లో ఏపీ దుందుడుకుతనం. కేఆర్ఎంబీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే కొత్త లైనింగ్ పనులు. ఏపీ తీరుపై అభ్యంతరం తెలుపుతూ కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు లేఖ. జీబీ లింకు పనులపైన మళ్లీ ఫిర్యాదు. కృష్ణా జలాల తరలింపును ఆపని ఏపీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి దోపిడీ విషయంలో దుందుడుకు చర్యలు మానడం లేదు. ఇప్పటికే వివిధ రూపాల్లో నీటిని అక్రమంగా తరలించుకుపోతోన్న ఏపీ సర్కార్ ఎస్ఆర్ఎంసీ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ని సిమెంట్ లైనింగ్ చేపట్టి 89,762 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించింది. ఆ మేరకు గుట్టుగా శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాల్వ లైనింగ్ పనులు చేపడుతోంది. ఇక వరల్డ్ బ్యాంకు నుంచి అప్పు 4,150 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వానికి దశల వారీగా ఇచ్చేందుకు అంగీకారం. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల వినియోగం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు 4,150 కోట్ల అప్పు ఇవ్వనుంది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు కార్యక్రమాల అమలుకు గాను రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ పంపింది. ఇక బీఆర్ఎస్ ముందు చూపు, ఉపాధికి దారి చూపు. టెక్స్ పోర్ట్ రెడీ. సిరిసిల్లలో ఉత్పత్తికి సిద్ధమైన మరో వస్త్ర పరిశ్రమ. కేటీఆర్ చొరవతో అపారెల్ పార్కులో 2వ పరిశ్రమ ఏర్పాటు. 2022లో 102 కోట్లతో ఎంఓయూ. 3 ఏళ్లలో నిర్మాణం. 1,600 మందికి ఉపాధి. మున్ముందు మరో 2,000 మందికి. ఇప్పటికే గోకుల్ దాస్ పరిశ్రమలో 1,500 మందికి ఉద్యోగాలు. అదే బాటలో టెక్స్పోర్ట్ సాకారం. నేడు పరిశ్రమ ప్రారంభం. రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలపాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రంగాల్లో వేసిన అభివృద్ధి బీజాలు ఒక్కొక్కటిగా ఫలాలు ఇస్తూనే ఉన్నాయి. వరంగల్లో ఏర్పాటు చేసిన ప్రఖ్యాత దుస్తుల తయారీ పరిశ్రమ కిటెక్స్ ఇటీవలే 25,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించగా ఇప్పుడు తాజాగా సిరిసిల్లలో 1,600 మందికి ఉపాధి కల్పించనున్న అత్యాధునిక దుస్తుల తయారీ పరిశ్రమ టెక్స్పోర్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. పరిశ్రమల శాఖ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవతో అపారెల్ పార్క్ సాకారమైంది. శుక్రవారం ఈ పరిశ్రమను పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. నాడు సంకల్పం, నేడు సాకారం. 2022లో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బెంగళూరుకు చెందిన టెక్స్పోర్ట్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడి ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కేసీఆర్ సర్కారు సిరిసిల్లలోని పెద్దూరు అపారెల్ పార్కులో టెక్స్పోర్ట్కు 7.42 ఎకరాల భూమి కేటాయించింది. 62 కోట్లతో 1.73 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీజీఐఐసీ బిల్ట్ టు సూట్ యూనిట్ను నిర్మించింది. పారిశ్రామిక షెడ్లు, విద్యుత్ సరఫరా లాంటి మౌలిక సదుపాయాలు కల్పించింది. ఇక టెక్స్పోర్ట్ పరిశ్రమ విశేషాలు. పరిశ్రమ ఏర్పాటుకు అయిన వ్యయం 102 కోట్లు. ఏటా దిగుమతి చేసే దుస్తుల విలువ 300 కోట్లు. ఎగుమతి చేసే దేశాలు అమెరికా, యూకే. ఏటా తయారయ్యే దుస్తులు పీసులు 70 లక్షలు. ఇక షెడ్ల విస్తీర్ణం 7 ఎకరాలు. షెడ్ల నిర్మాణానికి వ్యయం 60 కోట్లు. పరిశ్రమలోని కుట్టు మిషన్ల సంఖ్య 1000. ఉపాధి పొందనున్న మహిళలు 1,600 మంది. 3 ఏళ్లలో లభించే ఉద్యోగాలు 2,000. ఇక విధ్వంసంపై ఏ కరువు. కంచె గచ్చిబౌలిలో కేంద్ర కమిటీ పర్యటన. చెట్లు నరికిన ప్రాంతంలో బృందం పరిశీలన. తమతో కలిసి పరిశీలించాలన్న విద్యార్థుల అభ్యర్థనకు అధికారుల అనుమతి నిరాకరణ. ఉదయం నుంచి వరుస సమావేశాలతో బిజీ. విద్యార్థులు, యూనివర్సిటీ, జేఏసీ, రాజకీయ పార్టీలతో కమిటీ భేటీ. నివేదికల స్వీకరణ. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యార్థులతో సమావేశం. హరీష్ నేతృత్వంలో 200 పేజీల డాక్యుమెంట్లు, ఫోటోలు అందించిన బీఆర్ఎస్ ప్రతినిధులు. ఇక గురువారం హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలిస్తోన్న సుప్రీంకోర్టు కమిటీ సభ్యుల బృందం. ఇక డాక్యుమెంట్లు, ఫోటోలు అందించిన బీఆర్ఎస్ విద్యార్థులతో భేటీ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కమిటీ బంజారాహిల్స్లోని హోటల్ తాజ్ కృష్ణకు చేరుకుంది. అక్కడ కొద్దిసేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సభ్యులు మాట్లాడారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందంతో సుమారు అరగంటకు పైగా కమిటీ భేటీ అయింది. హెచ్సియు భూములకు సంబంధించి జరిగిన విధ్వంసం గురించి 200 పేజీల కీలక డాక్యుమెంట్లు, ఫోటోలను బీఆర్ఎస్ ప్రతినిధులు కమిటీకి అందించారు. అవి హెచ్సియు భూములేనని, అటవీ చట్టాల ప్రకారం అక్కడ చెట్లు నరకడం నేరమని, గతంలో ఈ తరహా వివాదాల్లో సుప్రీంకోర్టుతో పాటు పలు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు కాపీలను కూడా అందజేశారు. ఇక సర్కారు తాజా టార్గెట్ మామిడిపల్లి ల్యాండ్స్. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడిపల్లిలోని భూములు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. 468 ఎకరాలను స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్. తహసీల్దార్ నుంచి రికార్డులు తెప్పించుకుంటున్న అధికారులు. భూ బదలాయింపు జరగకముందే బోర్డులు పాతిన టీజీఐఐసీ సర్కారు తాకట్టు పెడుతుందా, వేలం వేస్తుందా? ఇక పెళ్లైన కుమార్తెపై కారుణ్యం చూపని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం. కారుణ్య నియామకంలో పెళ్లైన కుమార్తె దరఖాస్తును తిరిగి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వినతి పత్రంతో పాటు తగిన పత్రాలను ప్రభుత్వానికి తిరిగి సమర్పించాలని పిటిషనర్కు సూచించింది. ఏఎస్ఐగా పనిచేసిన తన భర్త మరణించినందున కారుణ్య నియామకం కింద తన కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలంటూ షాహీన్ సుల్తానా అనే మహిళ ఇచ్చిన వినతి పత్రాన్ని పోలీస్ కమిషనర్ తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షాహీన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ నామహరపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మృతుడు తనపై ఆధారపడిన వారిలో భార్య పేరు మాత్రమే ఇచ్చారని, పిటిషనర్కు ఉద్యోగం చేసే కుమారుడు ఉన్నాడని, 2 కుమార్తెలకు వివాహం అయ్యిందని చెప్పారు. అన్ని అంశాలను పరిశీలించాకే పిటిషనర్ దరఖాస్తును అధికారులు తిరస్కరించారని తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ షాహీన్ యోగక్షేమాలు చూస్తున్న కుమార్తె నిరుద్యోగి అని, తల్లి అనారోగ్యానికి తగిన చికిత్స అందించలేకపోతున్నారని చెప్పారు. పెళ్లైనప్పటికీ కారుణ్య నియామకానికి అర్హురాలేనని జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని గుర్తు చేశారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ 3 వారాల్లోగా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, అందులో కుమార్తె భర్త ఆర్థిక పరిస్థితులను కూడా వివరించాలని, దరఖాస్తులను అందుకున్న అధికారులు 8 వారాల్లోగా దానిపై చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెప్పింది. ఇక ఎడ్ల బండ్ల దారి ప్రజా రహదారే, హైకోర్టు వెల్లడి. పల్లెల్లో ఎడ్ల బండ్లు వెళ్లే దారి ప్రజా రహదారే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి దారులను ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించాలని తెలిపింది. రహదారులు, నడకదారులు, నదులు, చెరువులు, వంతెనలు ప్రభుత్వ ఆస్తులేనని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా ల్యాండ్ రెవెన్యూ యాక్టులోని సెక్షన్ 24 పేర్కొంటోందని గుర్తు చేసింది. సరిహద్దుల చట్టంలోని నిబంధనల ప్రకారం పాత రికార్డుల్లో బండ్ల దారి ఉంటే అది 10 అడుగులు లేదా 3.04 మీటర్ల దారి వదలాల్సిందేనని చెప్పింది. బండ్ల దారిని ఆక్రమించారని సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కోడూరు గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ టి మాధవీదేవి విచారించారు. పాత అనే పదాన్ని దారి అని పేర్కొనవచ్చునని, బండ్లదారి వెళ్లే భూమి ఎవరిదైతే వారికి 10 ఫీట్ల భూమి ఇవ్వాలని, బండ్లదారి ఆక్రమణకు గురైతే తొలగించే అధికారం కార్యదర్శికి ఉండదని, ఆ బాధ్యత రెవెన్యూ అధికారులదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఇసుక బజార్లలో మట్టి ఇసుక. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక బజార్లలో మట్టితో కూడిన ఇసుక కావడంతో ఆ ఇసుకతో కూడిన నిర్మాణాలు ఏ మేరకు సురక్షితమో చెప్పలేమని నిర్మాణ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇసుకను నల్లగొండ జిల్లా పరిధిలోని మూసీ నది నుంచి తీసుకొస్తున్నట్టు పలువురు ఇసుక రవాణాదారులు చెబుతున్నారు. కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి ఇసుకతో సమానంగా మూసీ ఇసుక ధరను నిర్ధారించడం విమర్శలకు తావిస్తోంది. హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మేట్, వట్టినాగులపల్లి, బౌరంపేటలో ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. దొడ్డు ఇసుక టన్నుకు 1600, సన్న ఇసుక టన్నుకు 1800గా ధరలు నిర్ణయించింది. మీ సేవా కేంద్రాల్లో బుకింగ్ ఛార్జీలు, జీఎస్టీ, రవాణా ఖర్చులు కలిపి టన్నుకు 2000, 2200 వరకు ఖర్చవుతోంది. గోదావరి, కృష్ణా నదుల నుంచి ఇసుక రవాణా చేయాలని టీజీఎండీసీ నిర్దేశిస్తోండగా లారీల నిర్వాహకులు మాత్రం చౌటుపల్ సమీపంలో మూసీ నుంచి ఇసుక తరలిస్తున్నారు. కొందరు లారీ యజమానులు ఇసుక అడ్డాలపై కాళేశ్వరం ఇసుక టన్నుకు 2000 వరకు విక్రయిస్తోండగా మట్టితో కూడిన మూసీ ఇసుకను ప్రభుత్వం ఇసుక బజార్లలో 2000కు పైగా విక్రయిస్తుండడం గమనార్హం. దీంతో ఇసుక బజార్లలోని ఇసుకను డిమాండ్ లేకుండా పోయింది. బడా బిల్డర్లు నేరుగా టీజీఎండీసీకి డీడీలు చెల్లించి కాళేశ్వరం నుంచి ఇసుకను తరలిస్తుండగా చిన్న చిన్న నిర్మాణదారులు ఇసుక అడ్డాల్లో అధిక ధరతో ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. అక్రమాలను అరికట్టామని చెప్తున్న అధికారులు ప్రజలకు మాత్రం అందుబాటు ధరలో నాణ్యమైన ఇసుకను అందించడంలో విఫలమైనట్టు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆ భూములు ఎంతో ప్రత్యేకం. హెచ్సియు అడవిలో అరుదైన వృక్ష వైవిధ్యం, భిన్న జాతి మొక్కల పెరుగుదలకు అనువైన నేల. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో హెచ్సియు విద్యార్థులతో సమావేశమైన సుప్రీంకోర్టు కమిటీ సభ్యుల బృందం. 10 ప్రాంతాల్లో ప్లాంట్ సైన్స్ విభాగం ట్రీ సర్వే, 1 చదరపు కిలోమీటర్లోనే 26 జాతుల మొక్కలు, 100 ఎకరాల్లో 78,914 చెట్లున్నట్టు గుర్తింపు. 400 ఎకరాల్లోనూ వైవిధ్యం ఉన్నదన్న ప్రొఫెసర్లు. అనుమతిస్తే సర్వే చేసి నిరూపిస్తామన్న విద్యార్థులు. ఇక ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే. హెచ్సియు పరిధిలోని 400 ఎకరాల్లో అడవి లేదు, జీవ వైవిధ్యం లేదని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. యూనివర్సిటీలోని ప్లాంట్ సైన్స్, ఎకాలజీ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేలో హెచ్సియు పరిధిలోని భూములు విలువైన జీవ వైవిధ్యానికి కేంద్రమని స్పష్టమైంది. ప్రభుత్వం మాకు అవకాశం ఇస్తే 400 ఎకరాల్లో సర్వే చేసి అక్కడ అటవీ మొక్కలు ఉన్నట్టు నిరూపిస్తాం. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానేసి ఆ భూములను పరిరక్షించాలి. హైదరాబాద్కు ఆక్సిజన్ను అందించే దట్టమైన అటవీ సంపదను కాపాడి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఇక సాకే ప్రవీణ్, ప్లాంట్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్, హెచ్సియు నుండి ఇక్కడ వార్త వెల్లడించినట్టుగా ఉంది. ఇక భూమి యాజమాన్యం అప్రస్తుతం. ప్రభుత్వ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేసిన కమిటీ భూములు ఎవరి యాజమాన్యం కింద ఉన్నాయనేది అప్రస్తుతమని, అది డీమ్డ్ ఫారెస్టా కాదా అనేదే ప్రధానమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ రాష్ట్రంలో ఫారెస్ట్ శాఖ పనిచేస్తోందా అనే సందేహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక ఆర్టీసీలో ఎస్ఆర్బీఎస్ ఎత్తివేత, 20,000 మంది పొట్టగొట్టే ప్రయత్నం. రిటైర్డ్ ఉద్యోగుల స్కీమ్కు సంస్థ ఎస్సరో వెనక్కి తీసుకోవాలని జేఏసీ డిమాండ్.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు అదెరువుగా ఉన్న సాఫ్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ఎస్ఆర్బీఎస్ ను క్రమంగా మూసివేసే కుట్రకు ఆర్టీసీ తెరతీసిందని కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ జేఏసీ చైర్మన్ వెంకన్న, కో చైర్మన్ హనుమంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ దామస్ రెడ్డి, కన్వీనర్ మౌలానా యాజమాన్యానికి గురువారం లేఖ రాశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఆర్బీఎస్ ను 1989 నుంచి అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఈ స్కీమ్ ద్వారా నెలవారీ ఆర్థిక ప్రయోజనం కలిగిస్తోందని తెలిపారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు యూనియన్లను సంప్రదించాలని చెప్పారు. స్కీమ్ను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తే జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలకు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక సారు ఇండ్లివ్వరు. ఖమ్మం జిల్లా తిరుమాయపాలెంలో పేదోళ్లకు ఇల్లివ్వండి సారు అంటూ మంత్రి పొంగులేటి చేతులు పట్టుకొని బతిమాలుతున్న మహిళలు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. మంత్రి పొంగులేటి చేతులు పట్టుకొని బ్రతిమిలాడిన మహిళలు. దశల వారీగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి ప్రశ్నించిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక్కసారి వచ్చి మా ఇల్లు చూడండి, పేదోళ్లకు ఇల్లు మంజూరు చేయండి సారు అంటూ బురాముల ఆధ్వర్యంలో మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతులు పట్టుకుని బ్రతిమిలాడారు. స్పందించిన మంత్రి దశల వారీగా అందరికీ ఇల్లు ఇస్తాం, మీ ఇంట్లో భోజనం కూడా చేస్తామంటూ మహిళలను బుజ్జగించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి గురువారం భారీ పోలీసు బందోబస్తు మధ్య పర్యటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పథకాల అమలు తీరుపై ప్రజలు ప్రశ్నించకుండా ఎక్కడికక్కడ పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. సమస్యలపై ప్రశ్నించేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నారు. మేడిదపల్లిలో రావుల జగన్నాథరెడ్డి మరికొందరు రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మంత్రిని నిలదీసేందుకు యత్నించగా వారిని పోలీసులు అదుపు చేశారు. తిరుమలాయపాలెంలో తురకస్వామి అనే యువకుడు సమస్యలపై ప్రశ్నించే ప్రయత్నం చేయగా అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంత్రి పర్యటనలో ఎక్కడ చూసినా పోలీసుల హంగామా కనిపించింది. ఇక ఒక చెట్టు నరికితే 2 చెట్లు నాటాలనే నిబంధన ఉన్నది. అలా అనుమతి పొందిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తు పెట్టలేదు. అటవీ శాఖ అనుమతి తీసుకోలేదు. వేలాది చెట్లను పీకి పడేశారు. చెట్లు కొట్టడానికి రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్లో టీజీఐఐసీ దరఖాస్తు చేసింది. పోలీసులు ఇది చట్టబద్ధమైందా కాదా అని ఆలోచన చేయాలి. చెట్లు నరకడానికి ఫారెస్ట్ అనుమతి ఉన్నదా, వాల్టా చట్టం అనుమతి ఉన్నదా తెలుసుకుని పోలీసులు అనుమతి ఇవ్వాలి. కానీ పోలీసు రక్షణలో రాత్రింబవళ్లు 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసిండ్రు అంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక ఆవాసాలు కోల్పోయి జంతువులు ఇళ్లకు వస్తున్నాయి. 3 జింకలు చచ్చిపోయినాయి. జింకను చంపినందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను జైల్లో పెట్టిండ్రు. మరి 3 జింకలను చంపితే రేవంత్ రెడ్డిపై ఏం చర్యలు తీసుకోవాలి? ఈ ప్రభుత్వంపై ఏం చర్యలు తీసుకోవాలి? 7 ఏళ్ల శిక్ష వేయాలని చట్టం ఉన్నది. హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసం జరిగితే ఇక్కడే ఉన్న పీపీబీ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా అంటూ హరీష్ రావు మండిపడ్డారు. ఇక ఆ 5,000 కోట్లు ఏమాయే? కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్ల రుణం తెచ్చిన రేవంత్ సర్కారు ఆ సొమ్ముతో రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇస్తామంటూ అనుకూల మీడియాకు లీకులు. ఇక తాకట్టు పెట్టిన 3 నెలల్లోనే అమ్మడం ఎందుకు? ఆ కంపెనీలో నేతలకు వాటాలే కారణమా? కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను ప్రభుత్వం గత సంవత్సరం డిసెంబర్లో ఐసీఐసీఐ బ్యాంకుకు తాకట్టు పెట్టింది. 10,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. 3 నెలల క్రితమే తాకట్టు పెట్టిన సదరు భూమిని ఇప్పుడు ఏకంగా అమ్మేయాలని నిర్ణయించింది. అలాంటప్పుడు ఎందుకు తాకట్టు పెట్టినట్టు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక భారీ కుట్ర ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమిని పలు సాఫ్ట్వేర్ కంపెనీలకు విక్రయించాలని భావించినట్టు తెలిసింది. ఆయా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ప్రభుత్వంలోని ఓ 3 కీలక వ్యక్తులకు వాటాలుండడమే ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగానే సదరు కంపెనీలతో మాటామంతి పూర్తి చేసుకుని ఆ భూమిని అగ్గువ ధరకు కట్టబెట్టేందుకు నిర్ణయించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇక 100 కోట్ల విలువ 52 కోట్లకు ఎలా తగ్గింది? ఐటీ కారిడార్కు ఆమడ దూరంలో ఉన్న కోకాపేటలో బీఆర్ఎస్ హయాంలో ఎకరం భూమి ధర 100 కోట్లు పలికింది. అలాంటప్పుడు ఐటీ కారిడార్కు కోతవేటి దూరంలోనే ఉన్న కంచగచ్చిబౌలి భూమి ధర కూడా అంతకు మించి ఉండాలి. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం ధరను అమాంతం తగ్గించేసింది. నిరుడు జూన్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో కంచగచ్చిబౌలిలో ఎకరం విలువ 75 కోట్లుగా నిర్ణయించింది. అంటే వాస్తవ ధర కన్నా 25 కోట్లకు ఇక్కడే కోత పెట్టింది. ఆ తర్వాత నిరుడు నవంబర్లో ప్రభుత్వం హరీష్ రావు, పన్సేరావు అసోసియేట్స్ సంస్థతో ఆ భూమిని వాల్యుయేషన్ చేయించింది. సదరు సంస్థ ఈ విలువను మరింత తగ్గించి ఎకరం 52 కోట్లుగా తేల్చింది. అంటే కేవలం 5 నెలల్లోనే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా 23 కోట్లు కోత పెట్టింది. ఈ లెక్కన బీఆర్ఎస్ సర్కారు నాటి ధరతో పోల్చితే 48 కోట్లు తగ్గించడం అనుమానాలకు తావిస్తోంది. భూమి విలువను తగ్గించడం ద్వారా ముఖ్య నేతలు భారీ భూ కుంభకోణానికి తెరతీశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.